హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లాస్య. ఎఫ్ఎన్ వీసా అప్రూవ్డ్ స్టూడెంట్ని. నేను ఎంఎస్ రిలేటెడ్ కంటెంట్స్ చాలా చేశాను. మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ వీ నీడ్ టు డూ బిఫోర్ గోయింగ్ టు యూఎస్ఏ. అంటే మనం యూఎస్ వెళ్ళక ముందు ఏమేమి చేస్తే చాలా బెటరు అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ వచ్చి హౌస్ అకామిడేషన్. మనము మనం యూఎస్‌కి వెళ్ళకముందే మనకి ఒక అకామిడేషన్ చూసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఆన్ క్యాంపస్ కానీ, ఆఫ్ క్యాంపస్ కానీ మనం అక్కడ ఎళ్లి సెర్చ్ చేయడం అంటే చాలా ఇంపాసిబుల్ థింగ్. కాబట్టి మనము ఆఫ్ క్యాంపస్ మనం అక్కడ తెలిసినోళ్ళు ఉన్నా గానీ మనకైతే నాకు తెలిసినంత వరకి నేను రీసెర్చ్ చేసినంత వరకైతే కొంచెం కష్టం అనమాట ఎళ్లి సెర్చ్ చేయడం అని జెప్పేసి. మనకి తెలిసిన వాళ్ళు లేకున్నారనుకో ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోద్ది. కాబట్టి ముందే చూసుకోవడం బెటర్ అనమాట. మనకి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. మెయిన్‌గా చాలామంది నాకు తెలిసినంత వరకైతే ఎయిర్‌బిఎన్‌బిలో సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. రూమ్స్ కోసము రీజనబుల్ ప్రైస్‌లోనే లైక్ షేరింగు, నాన్ షేరింగ్ కూడా ఉన్నది. మీరెళ్లి చెక్‌ఔట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనీ మనం కొంచెం తీసుకెళ్ళాలనమాట. ఎందుకంటే ఇమిగ్రేషన్స్‌లో మినిమమ్ $1,500-$1,000 ఉంటేనే మనకి ఇమిగ్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయ్యిద్ది. లేదంటే అన్నెసెసరీ క్వెషన్స్ అంతా రైజ్ అయితూ ఉంటామట. అదంతా ఎందుకు చెప్పండి? సింపుల్‌గా మనం చేసుకుంటే పోయేదేముంది? కాబట్టి మనం $500-$1,000 చేంజ్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. అండ్ మనము క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మనం యూఎస్‌కెళ్తానే ఏ అవసరం ఎటు నుంచి వస్తుందో మనకు తెలీదు కాబట్టి, కొత్త ప్లేస్ కాబట్టి హెల్త్ ఇష్యూ కావచ్చు. ఏదన్నా ఒక నీడెడ్ థింగ్స్ ఏదైనా థింగ్ కొనాలి అనుకున్నా మనకి మనీ ఉండాలనమాట. మనము సేవింగ్స్‌లో ఉంటుంది. ప్లస్ ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ అనుకో ఎంతసేపు ఎళ్లి మనం కన్వర్ట్ చేసుకొని అదంతా పెద్ద సోదయిపోద్దనమాట. కాబట్టి కాబట్టి ముందే అప్లై చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. క్రెడిట్ కార్డ్ కానీ మనం ఎంతసేపు సోది కాబట్టి మనం క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడం బెటరు. చాలామంది ఆల్రెడీ యూఎస్‌లో ఉన్న వాళ్ళైతే చానా కార్డ్స్‌ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీరెళ్లి చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ దెన్ స్కాన్ డాక్యుమెంట్స్ అనమాట. ఇది చాలా మ్యాండేటరీ అనమాట. ఎందుకు అనుకో ఒకవేళ మనకి యూనివర్సిటీ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అడగాల్సొచ్చిందనుకో, మన దగ్గర లేదనుకో అయిపాయ్ ఆ రోజు. ఎందుకు అంటే మనము మన డే టైమ్‌లో నైట్ టైమ్ ఉంటది ఇంట్లో వాళ్ళకి. వాళ్ళని టార్చర్ చేసేస్తామనమాట. మనకి ఎమర్జెన్సీ అని జెప్పేసి. నాకు ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలని వాళ్ళకి మెంటల్ ఎక్కిచ్చేస్తాం ఫస్ట్. కాబట్టి అది మాక్సిమం అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్‌ని తీసుకెళ్ళేకి మాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ లేదు అనుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ వన్స్ ఆర్ ట్వైస్, థ్రైస్ కూడా చెక్ చేయండనమాట. ఫ్లైట్‌కెళ్ళక ముందు మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా? లేదా ప్యాక్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. మనము అన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటున్నామా లేదా? అట్‌లీస్ట్ స్కాన్ చేసుకున్నామా? తీసుకెళ్ళకపోయినా ఒకవేళ స్కాన్ చేసుకున్నామా లేదా? ఎందుకంటే అది కొరియర్ చేయడానికి ఇదేం పక్క ఊరు గాదు గాబట్టి ఆహ్, అది జస్ట్ అదర్ కంట్రీ గాబట్టి మనకి చాలా రిస్క్ అయితదనమాట ఒకవేళ లేదు అంటే. ప్లస్ ఇంట్లో వాళ్ళని గూడా మనం చాలా టార్చర్ జేయాల్సొస్తుందనమాట. వాళ్ళకి నైట్ టైమ్స్‌లో నాకు ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలి, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరినైనా టార్చర్ జేయాల్సొస్తది. కాబట్టి మాక్సిమం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేసి ఎళ్ళక ముందే చెక్ చేసుకోండి. దెన్ ఫుల్ బాడీ చెకప్ అనమాట. నేను చూసినంత వరకి చాలా వీడియోస్‌లో గాని, చాలా వెబ్‌సైట్స్‌లో చూసినంత వరకి చాలామంది ఫుల్ బాడీ చెకప్ చేసుకోమని ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అంటారా? ఒకవేళ ఏ మనకి టైం ఎట్లుంటదో మనకు తెలీదు. ఒకవేళ గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. అదంతా పెద్ద సోదయిపోద్ది. ఒకవేళ ఏదైనా వచ్చిందంటే ఎందుకంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ చాలా ఇంపార్టెంట్ యూఎస్ఏలో. కాబట్టి మనం ఫస్టే గాని చెక్ చేసుకున్నామనుకోండి మనకి ఏ ఇష్యూస్ ఉంది మనకే ఇష్యూ ఉంది అని ఒక ఐడియా ఉంటది. ప్లస్ మన దగ్గర అంత కంప్లీట్ బాడీ చెకప్ డాక్యుమెంట్స్ ఉంటదనమాట. కాబట్టి మనము డాక్టర్‌కి ఎళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికి ఒకవేళ యూఎస్ఏలో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ప్లస్ కొన్ని టెస్టులు తక్కువలో మనకి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి హై ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి, మనం హెల్త్ బాడీ చెకప్ చేసుకోవడం బెటర్ అనమాట. దెన్ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఎందుకు హెల్త్ ఇన్స్యూరెన్స్ మనం అక్కడికి ఎళ్ళక ముందే పే చేసుకోవడం చాలా బెస్ట్. అట్టనేసి చాలా డేస్ ముందంతా చేసుకోవద్దండి. కొంచెం మన లేదా ఈ వెళ్ళిన వెంటనే ఇమ్మీడియేట్‌గా చేసుకోండి. లేదు పాసిబిలిటీ మాకు లేదు అన్నప్పుడైతే పాసిబిలిటీ ఉంది అనుకుంటే ముందే చేసుకోండనమాట. అక్కడ సపోర్ట్ ఉంటది కదా!
అట్లా చేసుకోండి. ఎందుకు అంటారా? లైక్ ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, ఇమ్మీడియేట్‌గా మనం వెళ్ళామనుకోండి, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకుండా అక్కడైతే దిమ్మ తిరిగిపోతుంది బిల్లు చూసి. లాక్స్‌లో ఉంటదంట. స్మాల్ స్మాల్ థింగ్స్‌కి చిన్న ఇంజ్యూరీ అయినా కూడా లాక్స్‌లో ఉంటదంట. కాబట్టి మనము ఎళ్ళేదే మనం చదవడానికి. కాబట్టి మనకి అంత ఎక్స్‌పెన్సెస్ కూడా మనం లోన్ అనుకుంటూ, అది ఇది అనుకుంటూ వేరే వాళ్ళ దగ్గర బార్గెనింగ్ మీన్ వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటూ అలా చేసుంటాం కాబట్టి సో, మాక్సిమం ఆహ్ అది చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. కాబట్టి హెల్త్ ఇన్స్యూరెన్స్ ముందే చేసుకోవాలనుకోండి. ఒకవేళ 2,00,000 అట్లా ఫర్ ఎగ్జాంపుల్ 2,00,000 అట్లా బిల్ అయిందనుకోండి. మాక్సిమం హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో కవర్ అయినా మనకి $100, $200 అంటే దట్స్ ఓకే. 2,00,000 పే చేసేదానికన్నా ఒక 80,000 అంటే ఓకే. కాబట్టి మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చేసుకోవడం బెటర్ అనమాట. దెన్ బేసిక్ మెడిసిన్స్ కూడా తీసుకెళ్ళాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అంటారా? ఆహ్ మనకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చి అంటే లైక్ ఇమ్మీడియేట్‌గా మనకి క్లైమేట్ చేంజ్ అయితుంది కాబట్టి మనకు ఫస్ట్ టైమ్ లైక్ హెడేక్ కానీ, ఫీవర్ గాని వచ్చిందనుకో మనం టక్కుటక్కుని మనకి హాస్పిటల్స్ ఎవరైనా తెలిసినోళ్ళుంటే ఓకే. లేదు అనుకోని మనం హాస్పిటల్ సెర్చ్ చేసి మనకి వెంటనే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వరు. వాళ్ళు చాలా టైం తీసుకుంటారనమాట యూఎస్ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడానికి. ఒకవేళ ఆగస్ట్‌లో ఎళ్ళాలి అనుకుంటే మనం ఒక్కొక్కసారి బ్యాడ్ టైమ్ ఉంటే ఏప్రిల్‌లో అట్లా కూడా ఉంటదనమాట. అప్పుడు మనం అపాయింట్మెంట్ దొరకలేదనుకోని ఇమ్మీడియేట్‌గా దెబ్బ అయిపోతాం కాబట్టి బేసిక్ ఫీవర్‌గా డోలో, కోల్డ్‌కి, కాఫ్‌కి అట్లాంటి బేసిక్‌వి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు అంటారా? ఒకవేళ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతే ఎళ్లి అక్కడ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. అక్కడే మనం డ్రైవింగ్ లైసెన్స్ నాకు తెలిసిన వాళ్ళని అడిగాననమాట. అక్కడే వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే చానా ఖర్చయితుందంట. కాబట్టి మనం ఒకవేళ డ్రైవింగ్ చేయాలి, నేను పార్ట్ టైమ్‌కెళ్ళడానికి నాకి ఎందుకు మనీ స్పెండ్ చేయడం అంతా అని జెప్పేసి మీకు గాని కార్ తీసుకునే ప్లాన్ ఉన్నింది అంటే మాక్సిమం ఆహ్, ఇక్కడ తీసుకెళ్ళడానికే ట్రై చేయండి. ఎందుకంటే అక్కడెళ్తేనే ఇమ్మీడియేట్‌గా కూడా రాదు. ప్లస్ వచ్చినా ఒకవేళ ఎక్స్‌పెన్సెస్ అయితదనమాట. కాబట్టి మనం ఇక్కడే తీసుకెళ్ళామనుకోండి అక్కడ చాలా తక్కువ బడ్జెట్‌లో ఇమ్మీడియేట్‌గా అంటే చాలా యాస్ సూన్ యాస్ పాసిబుల్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయంట. కాబట్టి అది కూడా చూసుకోండి. దెన్ ఫుడ్ ఐటెమ్స్ అండ్ కుకింగ్ చాలా మందికి ఆహ్, బయట ఫుడ్స్ పట్టవనమాట. అంటే లైక్ ఈ కల్చర్‌కి, ఆ ఫుడ్‌కి, ఈ ఫుడ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది కాబట్టి మనము అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి బేసిక్ థింగ్స్ లైక్ మసాలాసు అవి తీసుకెళ్ళి మనం వెళ్లి కుక్ చేసుకోవడం బేసిక్ ఫుడ్ మ్యాగీసు, పాస్తా అలాంటి బేసిక్‌వి చేసుకోవడానికి చాలా హై ఛాన్సెస్ ఉండాలి. ఎందుకు అంటే ఎళ్ళితానే మనం అంటే ఆ ఫుడ్ తినడానికి చాలా టైం పడతది. అంటే తినలేము కాబట్టి చాలా టైం పడతది అడ్జస్ట్ అవ్వడానికి కాబట్టి ఫస్ట్ కొన్ని రోజులు సర్వైవ్ అవ్వడానికి మన ఫుడ్ గాని అలాంటివి తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా వచ్చి ప్రాజెక్ట్స్‌ని కూడా కాన్సంట్రేట్ చేసుకోండి. చాలా మందికి మనకి మాస్టర్స్ అవ్వి అవ్వకముందే ఇంటర్న్‌షిప్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ చాలా మందికుంటదనమాట. కాబట్టి ప్రాజెక్ట్స్ ఒకవేళ అంటే యూఎస్ నేను చూసినంత వరకి చాలా యూనివర్సిటీస్‌తో సమ్మర్ అనుకోండి. ఫాల్‌లోనే అప్లికేషన్స్ క్లోజ్ అయితున్నాయి. నెక్స్ట్ 2025 ఫాల్‌కి ఇప్పుడే క్లోజ్ అయితున్నాయన్నమాట. కొన్ని ఇంటర్న్‌షిప్స్ కొన్ని కంపెనీస్ నుంచి. కాబట్టి మనం ముందే చూసుకొని అన్ని అప్లై చేసుకోవడం చాలా బెటర్ అనమాట. మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలి కొంతమందైతే కొంతమందికి ఐడియా ఉంటదనమాట. ఏ ఫీల్డ్‌లో ఎళ్ళాలి, ఏంటి అని జెప్పేసి. దాని రిలేటెడ్ కోర్సెస్ కూడా మనం ఇక్కడే చేసుకొనెళ్తే చాలా బెస్ట్. ఎందుకంటే అక్కడ ఎళ్లి టైమ్ వేస్ట్ చేయడం కన్నా ఇక్కడ చూసుకోవడం బెటర్. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మనం ఒకవేళ కోర్సెస్ చేస్తున్నామనుకోండి, మనకి ఇంటర్న్‌షిప్‌కి మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం అది గూడా చూసుకోవాలనమాట. ఇదే అండి చాలా మెయిన్ ఇంపార్టెంట్ మస్ట్ థింగ్స్ వి నీడ్ టు డూ బిఫోర్ గోయింగ్ టు యూఎస్ఏ. కాబట్టి మాక్సిమం ఈ లిస్ట్‌ని అన్నీ కవర్ చేసేదానికే ట్రై చేయండనమాట. అంతే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం. టేక్ కేర్.